హాయ్ అండి. మీకు నేను బీరపొట్టు కూర ఎలా చేయాలో నేను మీకు వీడియో చేసి చూపిస్తానని చెప్పాను. సో మీరు ఫస్ట్ ఈ బీరపొట్టుని ఇలా ఒక కూరలో శుభ్రంగా కడిగేసుకుని సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. నేను సన్నగా తరిగేసాను. మనం తీసేటప్పుడు లైన్గా పొడుగ్గా వస్తుంది కదండి, సో అలా సన్నగా తరిగేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు వేయాలి, మళ్ళీ మనం పోపు వేసేటప్పుడు మళ్ళీ పచ్చిమిరపకాయలు వేయాలి. సో ఇవన్నీ వేసేసాక కొంచెం పసుపు వేసేసి ఈ స్పూన్తో అంటే పెద్ద స్పూనే, అంత మరీ చిన్న స్పూన్ అయితే కాదు, కొంచెం పెద్ద స్పూన్తో మెంతులు వేసేయాలి. నేను చెప్పాను కదండి, బీరపొట్టు కూర మెంతులు వేసి చేస్తే చాలా బాగుంటుంది. మా అమ్మగారు చేసుకునేవారు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక గ్లాస్ నీళ్ళు, ఫుల్ గ్లాస్ నీళ్ళు ఇలా పోసేసి మొత్తం కలిపేసేసి కుక్కర్లో పెట్టేయడమేనండి. కుక్కర్లో పెట్టాక అది మంచిగా ఉడికిపోతుంది. దాని తర్వాత మనం పోపేసుకోవాలి. అది ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. ఇందాక నేను కుక్కర్లో బీరపొట్టుని మెంతులు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టుకోమన్నాను కదండి. నీళ్లు పోసి, తగినన్ని నీళ్లు పోసి ఉడకబెట్టుకోమన్నాను కదా. ఇలా ఉడకబెట్టుకుంటే ఇలా తయారవుతుందండి. సో ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పోపేసుకోవాలి. పోపేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా వేయాలో. దీని రెసిపీని కంటిన్యూ చేస్తాను. ఇందాక చెప్పాను కదండి, పోపు వేసేటప్పుడు మీకు రెసిపీ కంటిన్యూ చేస్తానని. ఇలా పోపు వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఆ మాత్రం వేసుకుంటే చాలు. అంటే ఒక 3 స్పూన్స్ నిండా వేసుకున్నాను. అంటే తింటుంటే కట్ మనాలి కదా. కొన్ని కూరలకి వేసుకోవాలని చెప్పాను కదా. కొన్ని కూరలకి వేసుకోకపోయినా పర్లేదు, కానీ కొన్ని కూరలకి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి కూడా బాగా వేగిపోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర, చాలా మంచిది. బీరకాయ మెంతులు వేస్ట్ చేస్తున్నాం కదా, డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదండి. అలా ఎందుకంటే ఫైబర్ ఉంటుంది. మెంతుల్లో ఏమో షుగర్ తగ్గించే గుణం ఉంటుంది, డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. బీరకాయ పొట్టేమో ఫైబర్, మొత్తం అంతా ఫైబర్ ఉంటుంది కాబట్టి. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నవాళ్ళు ఇలా బీరకాయని, పొట్లకాయలని, ఇలాంటి ఫైబర్ ఉన్న కంటెంట్స్ని తింటే మరీ మంచిది. అందులో ఇలాంటి పొట్టు తింటే ఇంకా మంచిది. సో వేగిపోవాలి, కొంచెం దూరగా వేగిపోయాక మనకి తెలిసిపోతుంది కదా, బాగా వేగిపోయాయని తెలిసిపోయాక ఇప్పుడు మనం కొంచెం ఇంగు వేసుకోవాలి. ఈ మాత్రం ఇంగు పడుతుందండి, ఇంగు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, ఇంకా ఏ ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏమీ వేయక్కర్లేదు. జస్ట్ పచ్చిమిరపకాయలు ఈ పోపు వేసేసి వేయించేయడమేనండి. అది కూడా వేగిపోయాక కరివేపాకు వేసేసుకోవాలి. దీంట్లో ఎండు కారం కానీ కొత్తిమీర కానీ ఏమి గార్నిష్ చేయక్కర్లేదు, ఎలాంటి పౌడర్స్ కూడా వేయక్కర్లేదు. జస్ట్ ఈ పోపులో మనం ఈ బీరపొట్టుని, పోపులో ఈ బీరపొట్టు ఉంది కదా, మనం ఉడకబెట్టుకున్న బీరపొట్టుని మెంతులతో నీళ్ళతో సహా వేసేయాలి. ఎందుకంటే అంతా నీళ్ళల్లోనే ఉంటుందండి, మొత్తం అంతా నీళ్ళల్లోనే ఉంటుంది. సో అంతా వేసేసి ఒక 3 to 4 minutes ఇలాగే మీడియంలో పెట్టి, మరీ సిమ్లో కాకుండా, ఈ నీరంతా ఇంకిపోవాలి కాబట్టి మీడియంలో పెట్టి ఒక 3-4 minutes తర్వాత మనం వచ్చి చూసుకుంటే మాత్రం మగ్గుతూ ఉంటుంది. నేను మగ్గాక నేను మీకు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇందాక చెప్పాను కదా, మూత పెట్టేశాను నేను, కొంచెం మగ్గాలని చెప్పాను కదండి. ఒక 4 to 5 minutes మగ్గాక నేను అదే చెప్పాను, అంటే ఆ నీరంతా ఇంకిపోవాలి. అంతేగాని ఆ నీరుని ఎప్పుడు పడేయకండి, అంతా మొత్తం మెంతి నీరు అంతా అందులోనే ఉంటుంది. సో ఆ మెంతుల నీరు అందులో ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ వస్తుంది. ఎలాంటి పౌడర్స్ వేయక్కర్లేదు, ఉల్లిపాయలు వేయక్కర్లేదు, ఏమీ వేయక్కర్లేదు, వెల్లుల్లిపాయ వేయక్కర్లేదు, గరం మసాలా వేయక్కర్లేదు, జీలకర్ర ఏ పౌడర్ వేయక్కర్లేదండి. జస్ట్ మీరు ఇలా మెంతులు బాగా బీరపొట్టుతో బాగా ఉడకబెట్టేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొదటి ముద్దలో, మొదటిగా మనం కలుపుకునే అన్నంలో మీరు ఎంత కలుపుకుంటారో అంత కలుపుకోండి, నో ప్రాబ్లం. చక్కగా నెయ్యి వేసుకుని తినండి. సో షుగర్ కంట్రోల్లో ఉంటుంది, మా అమ్మగారు చెప్పారు. సో మా అమ్మగారి రెసిపీ ఇది,
చాలా చాలా మేమందరం అమ్మ మాకు కూడా పెట్టమ్మా అనేవాళ్ళం. చాలా బాగుండేదండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. దీని తర్వాత ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ కొంచెం కారం వేయాలి. ఆల్రెడీ అన్ని పచ్చిమిరపకాయలు వేసాం, బట్ ఆల్సో కొంచెం కారం వేసుకుంటే ఆ స్పైసీనెస్ వస్తే అన్నం తిన్నట్టు ఉంటుంది మనకి. మరీ బ్లండ్గా ఉంటే మనం తినలేము. ఇంతేనండి, హాఫ్ స్పూనే వేయాలి, ఎందుకంటే బీరపొట్టు కదా, సో ఎక్కువ పడదు. ఈ హాఫ్ స్పూనే వేయాలి. మీరు చూసారు పెద్ద స్పూన్ ఇది, ఆ పెద్ద స్పూన్లో నేను హాఫే తీసుకున్నాను. సో మీకు రుచికి తగినంత మీరు వేసేసుకోండి. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. అసలు ఏం వేయక్కర్లేదు, జస్ట్ కరివేపాకు, పోపు, పచ్చిమిరపకాయలు, ఇలా బీరపొట్టు, మెంతులు ఉంటే చాలండి. మీరు చేసుకునే నాదంటే చాలా చిన్న కూర, మీరు ఎక్కువ చేసుకోవాలంటే మీరు ఇంకొంచెం పోపు ఇంక్రీజ్ చేసుకోవడమో, పచ్చిమిరపకాయలు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఉప్పు అలాగే సాల్ట్ ఇంక్రీజ్ చేసుకోవాలి తప్ప మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. ఎలాంటివి ఏం వాడక్కర్లేదు. అయ్యో ఇది లేవు అని కూడా అనుకోక్కర్లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుంది, నిజం చెప్తున్నానండి. సో నేను షార్ట్స్లో పెట్టాను, ఇది బీరపొట్టుతో కూడా కూర చేయొచ్చు అని నేను షార్ట్స్లో పెట్టాను. సో ఇవాళ నేను దాన్ని లాంగ్ వీడియో మీకు షేర్ చేస్తాను. ఒక రెండు రోజుల్లో వచ్చేస్తుంది మీకు. సో తప్పకుండా మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. పొట్టుతో చేస్తుంది ఏంటి అని మాత్రం అనుకోకండి. మీరు దయచేసి తిన్నాక, అదే మీరు చేసుకున్నాక, మీరు టేస్ట్ చేశాక అప్పుడు నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నిజమే కదా అని అనుకుంటారు. సో శ్రీవల్లి టాకీస్ని మీరు నిలబెట్టండి, సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన కూర, నేను చెప్పలేను, నాకైతే నోరు ఊరిపోతుంది. నాకు చాలా ఇష్టమైన కూర. మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మేము అందరం తీసేసుకునే వాళ్ళం, కొంచెం. పాప ఆవిడ షుగర్ అని చేసుకునేది, బట్ షుగర్ ఉన్న వాళ్ళే తినాలని రూల్ లేదండి, అందరం తినచ్చు, అందరికీ పనికొస్తుంది ఈ కూర అనేది. సో మీరందరూ తప్పకుండా ఇది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ మెంతులు అసలు చేదుగా ఉండవండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ అనుకుంటారు చేదుగా ఉంటుంది అనుకుంటారు, లేదండి, అసలు కూర చేదు రాదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.